ఏట్రా నువ్వు లాస్ట్ వీడియో అంత లెంత్ చేస్తావు, అంత పెద్ద వీడియో మరి ఘోరం రా నువ్వు. అని మరి అవుతుంది, ఎందుకంటే ముందు మనం పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు చేసేవాళ్ళం, కానీ ఇది బిజినెస్ కోర్స్ కదా, అవుతాయి మరి ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి, అవన్నీ నేర్పించాలి కదా. అవంటే ఉంటాయిలేరా. ఓకే, ఈ వీడియోలో ఏమంటుందో చెప్పు నువ్వు. కానీ లాస్ట్ వీడియోలో అంత ఫుల్ చెప్పగలరు, ఈ వీడియో స్పీడ్గా ఒకటే. ఓకే, వీడియో చాలా స్పీడ్గా చేసుకుందాం, చాలా సింపుల్, 2 విషయాలు. ఆ లాస్ట్ వీడియో కూడా అదే చెప్పావు, 2 విషయాలని అంతంత వీడియో చేస్తావు. ఓకే, చాలా 2 విషయాలు చాలా సింపుల్గా చూద్దాం ఈ వీడియోలో ఏముంటుందో. చెప్పు మరి ఏమంటుంది వీడియోలో. ఈ వీడియోలో నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అలాగే క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే ఓకే చెప్పు. ఫస్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అదేలే, అర్థమైందిలేరా. బాడీ లాంగ్వేజ్లు, వాయిస్ టోన్లు, ఐ ఎక్స్ప్రెషన్లు ఎలాగ ఉండాలని బిజినెస్లో. బిజినెస్ కమ్యూనికేషన్లో ఎలాగ ఉండాలని. ఓకే చెప్పు. ఇందులో ఫస్ట్ అండర్స్టాండింగ్ బాడీ లాంగ్వేజ్ చూద్దాం. బిజినెస్ ఇంటరాక్షన్లో ఎలాగ ఉండాలి బాడీ లాంగ్వేజ్ అనేది. చెప్పు చెప్పు. ఫస్ట్ ఐ కాంటాక్ట్ అనేది బాగుండాలన్నమాట. ఏదో పక్క చూసి అలా కాదు, ఎవరితో నువ్వు చెప్తున్నావు, ఎవరితో బిజినెస్ ట్రాన్సాక్ట్ చేస్తున్నావు, ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్గా వాళ్ళ కళ్ళ వైపు ఉండాలన్నమాట. అంతే కదరా, మరి ఉండాలి, తప్పదు మరి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ కమ్యూనికేషన్లో, మెయిన్గా అలాగ ఉండాలి. అంతే అంతేలే. కాన్ఫిడెంట్గా వాళ్ళ వైపు చూడాలి కాంటాక్ట్ అనేది. ఓకే ఓకే లేరా, కళ్ళతో కాన్ఫిడెంట్గా వాళ్ళ కళ్ళల్లో చూసి చెప్పాలి. అంతే, అది చాలా ఇంపార్టెంట్. హానెస్ట్గా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ నీ పోస్చర్ అనేది స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. అదేలే, ఫస్ట్ అంటే బాడీ లాంగ్వేజ్ అదే బాడీ స్ట్రైట్గా ఉండాలన్నమాట. స్ట్రైట్గా యాక్టివ్గా ఉన్నట్టు ఉండాలన్నమాట, లేకపోతే కష్టం అనమాట. స్ట్రైట్గా యాక్టివ్గా వాళ్ళతో మాట్లాడాలి. ఓకే ఓకే నెక్స్ట్. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి, స్మైల్గా ఉండాలి. అంతే కదరా, మనం మాట్లాడేటప్పుడు స్మైల్తో కాన్ఫిడెంట్తో మాట్లాడాలి. ఓకే, అర్థమైందిలే. స్మైల్ అంటే ఎప్పుడు స్మైల్ చేయడం కాదు, ఎక్కడ స్మైల్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉండాలో అక్కడ ఉండాలి. అంతే కదా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో అలాగ ఉండాలి మనం. అంతే, అలాగే చేసుకోవడం. ఇవన్నీ సింపుల్గా అనమాట, కానీ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అంతే కదరా. అవును, చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది ఇవి చేయడం. అంతే కదా, మరి హ్యాపీగానే ఉంటుందిలే. ఓకే, అలాగే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు గెస్చర్స్ అనమాట. ఎట్లా ఇంగ్లీష్ పదాలు తెలుగులో చెప్పు. గెస్చర్స్ అంటే ఏం లేదు, నీ హ్యాండ్ మూమెంట్స్, నీ మూమెంట్స్ అనమాట బాడీలో ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు. అర్థమైందిలే. నీ హ్యాండ్ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అంటే నీ హ్యాండ్ మూమెంట్ ఎలాగుంది అనేది నువ్వు నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి కదా. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉంటుందా? దానివల్ల కూడా ఉంటుంది ఎట్లా? ఉంటుంది, ఎందుకు ఉండదు. హ్యాండ్ మూమెంట్ ఇలా చేస్తుంటే ఇలా చెప్తారు కదా బిజినెస్, ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు చేతులు కలుపుతారు, ఒకసారి చూడు. చూస్తాంలే. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా కంపెనీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు చేతులు కలుపుతూ ఉంటారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి ఏంటంటే ఎదుటి వారికి ఏంటంటే ఇతను కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనే విషయాలు అర్థమవుతాయి. ఓకే ఓకే లేరా, అర్థమైంది లేరా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మిర్రరింగ్ చేసుకోవడం. అంటే నువ్వు అద్దం నుంచి నించొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రజెంటేషన్ అనేది. నువ్వు అప్పుడు ఏంటంటే నువ్వు చూసి ఓకే నా బాడీ లాంగ్వేజ్ ఇలాగ ఉంటుంది అనేది నువ్వు అర్థం చేసుకోగలవు. అంతే అంతేలేరా. ఓకే, నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుందో, వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడాలి. అంతే అంతేలేరా. నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ స్పేస్ని రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే ఓకే ఓకే లేరా. నెక్స్ట్కి వెళ్ళిపోయేటి అన్నీ నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. ఇలాగ మనం బాడీ లాంగ్వేజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. నెక్స్ట్ టచ్ అనమాట. ఏమంటున్నారా? టచ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు? టచ్ అంటే ఇప్పుడు బిజినెస్ మీటింగ్స్లో హ్యాండ్ షేక్ అనేది కామన్ అనమాట, కాబట్టి కాన్ఫిడెంట్గా హ్యాండ్ షేకింగ్ అనేది ఇవ్వాలి. మళ్ళీ దానికి టచ్ అని పదం ఒకటి నువ్వు. ఓకేలే, హ్యాండ్ షేకింగ్ అదేలే, షేక్ హ్యాండ్స్ గట్టి బాగా కాన్ఫిడెంట్గా ఇవ్వాలి, అర్థమైందిలే. అంతే అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇది సింపుల్ అనమాట. ఇంపార్టెన్స్ చూద్దాం. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, అలాగే గెస్చర్స్ ఇందా చూసాం, హ్యాండ్ అదేలేరా, చేతులు కదపడం, బిజినెస్ మాట్లాడేటప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అర్థమైందిలే. అవి ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూద్దాం. చెప్పు. ఓకే, దానివల్ల ఏంటంటే మన ఎమోషన్స్ అనేది వాళ్ళకి అర్థమవుతాయి అనమాట ఇవి చేయడం వల్ల. ఇది కూడా ఉండేటి మరి. అవును, మరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నుంచి హ్యాండ్ కదపడం నుంచి ఎమోషన్స్ అనేవి వాళ్ళకి బాగా అర్థమవుతాయి. అలాగే వాళ్ళు బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు, అలాగే ఒక ర్యాపోర్ట్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. చేస్తారు లేరా బాబు. ర్యాపోర్ట్ అంటే ఏటో అంటే అదే ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇతను బాగా చెప్తున్నాడు, కాన్ఫిడెన్స్ చెప్తున్నాడని అర్థమవుతుంది. చెప్పు నెక్స్ట్ అంటే సింపుల్. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అలాగే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోయినావు. ఓకే, ఇప్పుడు ఐ కాంటాక్ట్ పోస్చర్స్ ఎలాగ ఉండాలో చూద్దాం కొంచెం. అంటే
అది ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాం, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్ కదా. ఇప్పుడు ఐ కాంటాక్ట్స్ ఎలా ఉండాలి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అలాంటివి మనం చూద్దాం. దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పు. సింపుల్. ఐ కాంటాక్ట్స్ వల్ల ఏంటంటే ఐ కాంటాక్ట్ బాగా వాళ్ళ వైపు చూస్తే ఏంటంటే ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి మన మీద. అలాగే ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ పోస్చర్ వల్ల, అంటే నువ్వు కాన్ఫిడెంట్ అయిన బాడీ లాంగ్వేజ్, పోస్చర్ అనేది బాగా ఉండి ప్రజెంటేషన్ ఇస్తే దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అలర్ట్నెస్ వస్తుంది, అలాగే ఓపెన్నెస్ వస్తుంది. ఓపెన్నెస్ అంటే ఎట్రా? ఓపెన్నెస్ అంటే ఓపెన్గా మాట్లాడే తత్వం అనమాట. అంటే వాళ్ళకి అర్థమవుతుంది వీడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు అని. ఎన్ని తెలుస్తాయి ఎట్రా? తెలుస్తాయి మరి. ఓకే, ఇలాగ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఓకే, నా నెక్స్ట్కి వెళ్ళిపోరా. ఇప్పుడు ఏంటివి అయిపోయాయి కదా, నెక్స్ట్కి వెళ్ళిపో నువ్వు. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ చూద్దాం. ఏంటిది? అర్థం. ఓకే, వేరే దేశాల్లో వేరే ఊర్లో వాళ్ళ కల్చర్లో బిజినెస్ మీటింగ్స్ చేసుకున్నప్పుడు ఎలాగో వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి ఇందా చెప్పు ఫస్ట్ వీడియోలో. ఓకే, అదనమాట. వేరే ఊర్లో కానీ వేరే లాంగ్వేజ్ పీపుల్తో కానీ వాళ్ళతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం ఎలాగ చేయాలన్నమాట, అది చూద్దాం మనం. చెప్పు. మన ఇండియాలో ఓన్లీ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీషు నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే దేశాలు ఉంటాయి, స్పెయిన్ అలాంటి దేశాలు ఉన్నాయనుకో, స్పానిష్ నేర్చుకోవాలన్నమాట. అలాగే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు ఇండియాలోని ఒక స్టేట్కి ఒక కల్చర్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా మనం చూసుకుంటే చాలా మార్పులు ఉంటాయి. ఉంటాయి మరి, తప్పదు ఉంటుంది మరి, ఉంటాయి కదరా మరి. మరి అప్పుడు ఎలాగ మనం కమ్యూనికేషన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్నిసార్లు చెప్తారా? చెప్పింది చెప్పు స్పీడ్గా. ఒక ఫస్ట్ ఛాలెంజెస్ చూద్దాం. దానివల్ల ఛాలెంజెస్ ఏంటంటే అవి చేయడం వల్ల మనం చూద్దాం. చెప్పు. ఓకే, అందులో ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్స్. మరి లాంగ్వేజ్ డిఫరెన్సెస్ వస్తాయి, తప్పదు. వస్తాయి కదా. దానివల్ల ఏమో మిస్అండర్స్టాండింగ్లు అవుతుంటాయి, మిస్ అవుతుంటారు అనమాట. అదేలా అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం అలాంటివి జరుగుతుంటాయి అంటాం, అంతేలే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కల్చరల్ తెలియదు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు అనుకున్నారు అనుకో, వాళ్ళ కల్చర్ బట్టి ఏంటంటే కొందరు కల్చర్లో ఒకలా ఉండవు కదా, అందరి కల్చర్లో ఒకేలా ఉండవు. అంతేలే మరి, కష్టం. ఓకేలే, దానివల్ల ఎఫెక్ట్స్ అంటావు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాన్ వర్బల్ క్యూస్, బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇవి ఒక్కొక్క కల్చర్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అవి మనం తెలుసుకోవాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. అంతేలేరా మరి. అలా కమ్యూనికేషన్ స్టైల్స్, టైము అవన్నీ ఉంటాయి అనమాట. ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం అవన్నీ ఛాలెంజెస్ అనమాట. ఇందులో క్రాస్ కల్చర్ అంటే వేరే కల్చర్ వాళ్ళతో మాట్లాడడం, లేదా లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి కొన్ని ఛాలెంజెస్ అనమాట. ఓకే, ఇవి తెలుసుకొని మనం చేసుకోవడమే. దీన్ని ఒక్కొక్కటి చూసుకొని మనం అప్డేట్ చేసుకోవడమే, మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి, అంతే కదా. అంతే అనమాట. ఇవన్నీ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి మనం, అంతే. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపో నువ్వు. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూద్దాం అనమాట ఎలా కమ్యూనికేట్ చేయాలి క్రాస్ కల్చరల్ వాళ్ళతో. చెప్పు. స్టార్ట్ చేసి ఇంపార్టెంట్ ఎలా చెప్పరా? ఫస్ట్ ఏంటంటే కల్చరల్ అవేర్నెస్ అనమాట. అంటే ఆ కల్చర్ గురించి బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు వేరే కల్చర్తో నువ్వు వెళ్తున్నావు, దాని గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. చూడాలి, వీడియోస్ చూడి ఏదో నేర్చుకుంటారు కదా ఇంటర్నెట్లో కానీ బయట కానీ. అర్థమైంది లేరా. కల్చర్ గురించి ఉదాహరణకి ఇండియా తీసుకుంటే ఇండియా కల్చర్ గురించి బాగా నేర్చుకోవాలంట, ఇండియాకి ఒకవేళ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు అలాగా. అంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ లిసనింగ్ అనేది ఉండాలి. వాళ్ళు చెప్పేది బాగా వినాలి. వాళ్ళ కల్చర్ గురించి కానీ చెప్పేటప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళ గురించి మనకు బాగా అర్థమవుతుంది, మిస్అండర్స్టాండింగ్ అవ్వవు అనమాట వాళ్ళ గురించి మనకి. అంతేలే. దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేయాలి. ఎందుకు మరి యూస్ చేయాలి, తప్పదు మరి. మనకి ఆ లాంగ్వేజ్లో ఏమొస్తుంది మనకి కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, చాలా సింపుల్ లాంగ్వేజ్ క్లియర్గా వాడతాం అనమాట. క్లియర్గా ఫినిష్ చేస్తాం ప్రజెంటేషన్ అనేది. ఓకే. ప్రజెంటేషన్ అనే కాదు, కమ్యూనికేషన్ ఏదైనా సరే సింపుల్గా క్లియర్గా చేస్తాం. ఎందుకంటే మరి కల్చర్ వేరియన్స్ కదా, ఒకవేళ మనం కాకుండా వేరే పదం యూస్ చేస్తే మరి తప్పు అయిపోద్ది కదా. అందుకే కల్చరల్ డిఫరెన్స్ కాబట్టి సింపుల్ అండ్ క్లియర్గా యూస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎంకరేజ్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు కల్చర్ తెలిసిన ఒక వ్యక్తిని పట్టుకొని అతను ముందు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాను, ఎన్విరాన్మెంట్కి సరిపోతుందా అనేది వాళ్ళతో చెప్తే వాళ్ళు వచ్చే ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు మనకి. అంతే మరి, అందరి ముందు చెప్పడం బాగోదు కదా, అంతేలే. అంతే. నెక్స్ట్ అలాగా చేసుకోవడం. నార్మల్ కమ్యూనికేషన్ వాళ్ళది ఎలాగుంది, నార్మల్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఎలాగుంటుంది, కమ్యూనికేషన్ వాళ్ళకి ఏంటి, అలాగా మనం తెలుసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. అర్థమైందిలేరా. ఇంకా అంతే అనమాట. మెయిన్గా ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ అనేవి చెప్పడం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం వేరే కల్చర్ వాళ్ళకి అయినప్పటికీ కూడా అండర్స్టాండ్ చేసుకుంటే రెస్పెక్ట్ వాళ్ళు కూడా ఇస్తారు మనకి. అంతేలేరా. ఓకేలేరా. ఓకే, ఇప్పుడు దాని గురించే చూద్దాం అనమాట. రెస్పెక్టింగ్ కల్చర్ డిఫరెన్సెస్ అనమాట. అంటే వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఈడు మన కల్చర్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు అని వాళ్ళకి అనిపించాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. అంటే మరి రెస్పెక్ట్ వాళ్ళు అనిపించాలి కదా, అప్పుడే కదా మన బిజినెస్ అనేది యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు కూడా, వేరే కల్చర్ వాళ్ళు. అంతే కదా.
అంతే. మరి ఇప్పుడు చూద్దాం అది రెస్పెక్ట్ ఎలాగ ఇవ్వాలో, వాళ్ళకి ఎలా అనిపించేలా చేయాలో మనం చూద్దాం. ఓకే ఓకే చెప్పు. ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, దాని గురించి తెలుసుకోవాలి. ఇందాక చెప్పిందే కదరా. ఆ కల్చర్ గురించి మామూలుగా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ అలా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి, అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ అవి కల్చర్ ఉన్నాయి దాన్ని రెస్పెక్ట్ చేయాలన్నమాట మనం. మరి చేయాలి కదరా, మరి చేయకుంటారుగా. చేయాలన్నమాట, రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఓకే ఓకేలే, నెక్స్ట్ గడుపు నువ్వు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలన్నమాట, అంటే వాళ్ళలాగా ప్రవర్తించేలా చేయాలి. మరి అంతే కదరా, మరి అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. అంతే అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇందులో పేషెన్స్ చేసుకోవాలి. ఓకే ఓకేలే. అలాగే నువ్వు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అలాంటివి చేస్తే మనకు వాళ్ళు రెస్పెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకే ఓకేలే, అర్థమైంది. ఇంకా అంతే కదా ఇంకా ఈ వీడియోకి. అంతే వీడియోకి చిన్న 2 విషయాలు మనం చూసాం. ఏంటి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ ఇవి చూసాం. దీని అసైన్మెంట్ అనేది మనం చూసుకోవచ్చు. చూసుకోవచ్చులే. గైస్, అసైన్మెంట్ పేజ్ని ఓపెన్ చేసి అసైన్మెంట్ 3 అనేది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని చదివి బాగా మీకు ఏమర్థమైందో దాన్ని ప్రాక్టికల్గా అది చేసి మీకు ఏమర్థమైందో దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కింద బాక్స్లో రండి, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో అయినా రాయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.